ఢిల్లీలో నిన్న కొట్టిన వర్షం దెబ్బకి మా ఇల్లు అయితే ఇల్లు లాగా లేదు, అంతా కూడా వర్షం వాటర్ తో నిండిపోయింది. సామాన్ అంతా తలిసి చూడండి. బెడ్షీట్స్ అయితే అడ్డు పెడతాను, ఇంకా ఫ్లోటింగ్ ఆగట్లేదు, వాటర్ వస్తూనే ఉన్నాయి. పిల్లలు అయితే పడుకున్నారు. దరిద్రం కొద్ది మా వారికి నైట్ షిఫ్ట్ అవడంతో ఇక నా దరిద్రం చూడండి, ఇల్లంతా వాటర్ వచ్చేసినప్పుడు సమయానికి నా దగ్గర వైపర్ కూడా లేదు. సరే వైపర్ తీద్దాం అంటే బాల్కనీలో ఉంది, బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తుంది, బీపచ్చంగా కొట్టేస్తుంది. వర్షంతో పాటుగా బాగా గాలి అయితే వేస్తుంది. సరే అని ఇక బాల్కనీలో ఎలాగోలా వెళ్దామా వర్షంలో తడుచుకుని డోర్ ఓపెన్ చేశాను. ఇక అంతే, లాక్ వేయడానికి కూడా లాక్ లేదనమాట. బయట నుంచి బాల్కనీలో వాటర్ వెళ్ళడానికి ఏసీ పైప్ అయితే దాంట్లో దూచా అనమాట. సో అది అడ్డుగా ఉందని ఎలాగోలా కాలుతో లాగేశాను. ఇంకా వైపర్ కూడా ఎలాగోలా లాగొచ్చాను అనమాట. డోర్ హ్యాండిల్ ని పట్టుకొని ఇలా అన్ని చేశాను అనమాట. వైపర్ లాగుతుంటే వైపర్ స్టిక్ కూడా విరిగిపోయింది. ఇంకా కర్ర అయితే ఎలాగోలా దూచి ఎలాగోలా లాక్కొస్తుంది. ఎట్లా సడన్ ఎలాగా వర్షం పడినప్పుడల్లా 5:10 అవుతుంది నేను లేచేసరికి. సో అప్పటికి కొంచెం తెల్లారిపోయింది. డోర్ ఓపెన్ పెట్టి కూలర్ ఆన్ లో పెట్టుకున్నాం కాబట్టి ఈ మాత్రమైనా తెలిసింది, లేకపోతే అది కూడా తెలిసేది కాదు. ఏసీ ఎంసీబీ అంతా తడిచిపోయింది. ఇంకా దానికి తోడు సిమెంట్ అంతా కూడా ఊడిపోయింది. మొత్తం కూడా పెచ్చులు అయితే చిందులు అట్లాగా దెబ్బకి మా వారు లేని లోటు అయితే తెలిసింది. ఇద్దరు పిల్లలు